కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి సంచలన కామెంట్స్ చేశారు. కుప్పంలోని ద్రౌపది అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. కౌరవులు ద్రౌపది అమ్మవారిని తీవ్రంగా అవమానించారని, ఆమె భర్తలను దెబ్బతీయాలని, అమ్మవారి చీర లాగారని అన్నారు. అలాగే అసెంబ్లీలో చంద్రబాబును హింసించాలని, ఆయనను ఎదురు దెబ్బ కొట్టాలని, తన పేరు లాగారని, తన శీలం గురించి మాట్లాడారని అన్నారు. ధైర్యం ఉంటే మగాడుగా నించొని మాట్లాడాలి, ఒక స్త్రీని లాగకూడదు. ఒక స్త్రీ గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్నారు. ద్రౌపదికి నాడు కృష్ణుడు సహాయం అందించినట్లు ప్రజలే దేవుళ్లుగా చంద్రబాబు ఆయన కుటుంబానికి అండగా నిలబడ్డారని తెలిపారు. ఎప్పుడు ఆ విషయం నాకు ఇష్టం లేదు మాట్లాడటం, కానీ ఇవాళ ఆ ద్రౌపది అమ్మని చూశాను ఆలయంలో. మీ అందరికీ తెలుసు ద్రౌపది అమ్మ గురించి, మీకు తెలుసా లేదా? అప్పుడు కౌరవులు ఏం చేశారు? ఆవిడి భర్తని అవమానించాలని సిగ్గు లేకుండా ఒక ఆడదని, ద్రౌపది అమ్మని సభలోకి తీసుకొచ్చి ఆ అమ్మ చీర లాగారు. ఎందుకు? భర్తని కొట్టడానికి. వాళ్ళకి వేరే దారి దక్కలేదు, ఒక ఆడది దక్కింది వాళ్ళకి. అట్లానే మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని వాళ్ళకి తెలిసి నా పేరు లాగారు, నా శీలాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. అది ఒక్కరికి అవసరం లేదు. ధైర్యం ఉంటే మొగాడుగా నుంచి మాట్లాడాలి, కానీ ఒక్క స్త్రీని లాగకూడదు. మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది మొగాళ్ళు ఉన్నారు. ఒక్క స్త్రీ గురించి మీకు మాట్లాడే హక్కు ఎవరికి లేదు ఇక్కడ. ఏ స్త్రీ ఎట్లాంటిదో తనకి తెలుసు, తన జీవితం గురించి తెలుసు. అది మనం నేర్చుకోవాల్సింది అక్కడంతా. అది అన్ని అయిన తర్వాత ద్రౌపదికి కృష్ణుడే దిగి వచ్చి ఆవిడికి సహాయం అందించాడు. అట్లా ప్రజల్లో దేవుడు వచ్చి, అట్లా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబం కానీ ప్రజల్లే దేవుళ్ళు.